థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఈ ఎంటైర్ జర్నీ ఆఫ్ మిస్టర్ చాలా ఈజీగా, స్మూత్గా, వండర్ఫుల్గా అయిపోయింది. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గారి దగ్గర నుంచి నా కో యాక్టర్స్ ఇద్దరు, అండ్ మా ప్రొడ్యూసర్స్ బుజ్జి గారు, మధు గారు. నా ఫస్ట్ సినిమా నుంచి నాతో ఉన్నారు, ఆయన ట్రావెల్ చేశారు. అండ్ టు ద స్టోరీ రైటర్స్ అండ్ డెఫినెట్లీ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మిస్టర్. అండ్ బేసిక్లీ సినిమా చేసే వాళ్ళందరికీ ఎవరికైనా ఒకటే మోటివ్ అండి, ఒక మంచి సినిమాని ముందుకు తీసుకురావాలి, మీ అందరికీ ఎంటర్టైన్ చేయాలి అనేది ఒకటే. సో మేము అలాగే కష్టపడ్డాం అండ్ వీ ట్రైడ్ అ బెస్ట్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఈ ట్రైలర్ కూడా అదే మా సినిమాకి రీచ్ అవ్వడానికి మంచి హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ గైజ్ లైక్ ద ట్రైలర్ అండ్ ఐల్ సీ యూ గైజ్ ఆన్ 14th April. థ్యాంక్ యూ. నా క్యారెక్టర్ హెయిర్ స్టైల్ కానీ, నేను వేసుకున్న బట్టలు కానీ మొత్తం యాక్చువల్లీ నా డిజైనర్ కానీ ఎక్కువ శ్రీను గారు కూర్చున్నారు దాని మీద. సో ఎంటైర్ క్రెడిట్ ఆయనకే. అంటే నాకైతే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, ఆ లుక్ గురించి బాగుందన్నారు అందరూ. సో ద అల్టిమేట్ డిజైనర్ ఆఫ్ పిచ్చయ్య నాయుడు ఇస్ శ్రీను వైట్ల గారు. నాకు నిజంగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అనే డెఫినేషన్ నాకు తెలియదండి. ఐ డోంట్ నో వాట్ ద మీనింగ్ ఇస్. ప్రాబ్లీ అన్ని సెక్షన్స్లో అందరిని ఎంటర్టైన్ చేసే సినిమా అని అనుకుంటున్నాను. బట్ సో డెఫినెట్లీ ఈ సినిమాలో అన్ని రకాలుగా ఉంటుంది. ఇట్ హ్యాస్ అ నైస్ మాస్ ఎలిమెంట్. అంటే మాస్ ఎలిమెంట్ అంటే కొన్ని దే సమ్ ఎంటర్టైన్మెంట్, దే ఫైట్స్, దే గుడ్ మ్యూజిక్, గుడ్ ఆడియో, గుడ్ విజువల్స్, అండ్ దే సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. నాజర్ గారు, మురళీ శర్మ గారు, రాజేష్ చాలామంది చేశారు సినిమాలో. సో యా, ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ ప్యాక్డ్ ఫిల్మ్. డెఫినెట్లీ ఫైట్స్ నేను చేశాను అన్ని సినిమాలో, బట్ మేజర్ నేను ఎక్కువ ఇంతకుముందు చేయింది సినిమాలో చేసేది కొంచెం కామెడీ. అందరికి తెలుసు ఆయన బాగా చేపిస్తారు శ్రీను గారు అనేది. ఆయన చేతిలో పడితే కొంచెం కామెడీ యాంగిల్ బాగా పెరుగుద్ది అనేది. డెఫినెట్గా నాలో ఆ యాంగిల్ని టచ్ చేశారు. అది రేపు బాగా వర్కౌట్ అయింది. నేను ఆయన మనం నమ్మాము. సో డెఫినెట్గా మీ అందరూ కూడా నచ్చిందని కోరుకుంటున్నాను రేపు. అంటే యాక్చువల్లీ ఇద్దరు చాలా బాగా డెడికేటెడ్. సో నాకు ఎక్కువ ప్రాబ్లమాటిక్గా ఎప్పుడు ఉండదు వాళ్ళిద్దరితో. ఇన్ఫ్యాక్ట్ ఛాలెంజింగ్గానే ఉంటుంది యాక్టింగ్ సీన్లు చేసేటప్పుడు. బట్ డెఫినెట్ చాలా ఫోకస్డ్గా ఉంటారు. బట్ అవుట్ సైడ్ కెమెరా లేనప్పుడు ఫన్ అదంతా మాకు డెఫినెట్గా ఉంటుంది. అది ఉంటేనే బాగుంటుంది సెట్లో. బట్ దే డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్. కథ నాకే చెప్పారు శ్రీను గారు. అండ్ నాకు ఎక్కువ సేపు కూడా పట్టలేదు కథ ఓకే చేయడానికి. నేను వెంటనే నచ్చిందని చెప్పాను ఆయనకి. నాకు ఐ రియలీ లైక్ ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్ అండ్ ద లాస్ట్ మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. సో అది విని ఆయనకి వెంటనే ఓకే చెప్పాను. అది ఇంకా ఆ టైం కోర్స్లో ఫైనల్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. యాక్చువల్లీ ప్రీవియస్ 3 ఫిల్మ్స్ క్యారెక్టర్స్ కన్నా ఇట్ వాజ్ మోర్ రిలేటబుల్ ఈ క్యారెక్టర్ నాకు. నా ఏజ్ గ్రూప్ ఒకటి అంటే ఆ క్యారెక్టర్ నాకు కొంచెం ఎక్కడో నాకు క్లోజ్ ఉంటుంది కొంచెం. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఈజియర్ నాకు కొంతవరకే అనమాట. మళ్ళీ when it comes to playing those scenes or the character, it's totally different again. కొంతవరకు ఈజీగా ఉంటుంది తప్ప నాకు మేబీ ఆ బట్టలు వేసుకోవడం అని నాకు ఈజీ. ఐ కెన్ జస్ట్ క్యారీ దట్ ఆఫ్ ఈజీలీ. బట్ మిగతా వర్క్ ఏ సినిమాకు ఉన్నట్టే ఈ సినిమాకండి. ఇట్స్ డిఫరెంట్. సో there's always work to be put in, effort.